ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్లో స్టూడెంట్స్కి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, మాకు మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే మేము మళ్ళీ పీపీమెంట్ కట్టాలా, అదేవిధంగా మాకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది కానీ మాకు కాలేజ్ నచ్చలేదు, మేము సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం, మళ్ళీ మేము పీపీమెంట్ కట్టాలా కౌన్సిలింగ్ స్టూడెంట్స్కి అయితే డౌట్స్ అయితే ఉండడం జరిగింది. కంప్లీట్ చెప్తాను, ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కాలేజీకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. చూసుకుంటే డౌట్స్ వచ్చేసి స్టూడెంట్స్కి అయితే మీకు ఫీ పేమెంట్ అనేది కూడా ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పేమెంట్ చేశారో స్టూడెంట్స్కి అయితే మళ్ళీ అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పేమెంట్ చేయలేదో ఆ స్టూడెంట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి కూడా ఎటువంటి మళ్ళీ రిజిస్ట్రేషన్ కానీ, అదేవిధంగా మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఇలాంటి ఏవి ఉండవన్నమాట. ఎవరైతే ఫస్ట్ ఫేజ్కి రిజిస్టర్ అయ్యారో స్టూడెంట్స్ ఉంటారు కదా, డైరెక్ట్ అయితే వెబ్ ఆప్షన్ అయితే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మీకు సీటు వచ్చినా సీటు రాకున్నా ఓకే. అదేవిధంగా ఇంకేమైనా స్టూడెంట్స్ అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే వెంటనే సెల్ఫ్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది కానీ మీకు కాలేజ్ నచ్చలేదు, బ్రాంచ్ నచ్చలేదు, సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు కానీ మీరు ముందుగానే ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్కేస్ మీరు ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా డైరెక్ట్ మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు సెకండ్ ఫేజ్లో కూడా మీకు సీట్ రాకపోతే మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి చెప్తా ఉన్నాను గైస్, ఎందుకంటే మళ్ళీ ఏ ఫేజ్ సీట్ అలాంటి కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవద్దు. అంటే మీకు అక్కడ సీట్ రాకపోయినా మీకు ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది కదా, కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే మీకు నచ్చకపోయినా మీకు ఖచ్చితంగా మేము ఇంజనీరింగ్ చేస్తామని స్టూడెంట్స్, బీటెక్ చేస్తామని స్టూడెంట్స్ ఖచ్చితంగా సెల్ఫ్ ప్రిపేరింగ్ ప్రతి కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా ఫీ రీయింబర్స్మెంట్ గురించి స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగింది. స్టెప్ బై స్టెప్ అయితే వాటి గురించి కూడా మళ్ళీ డెడికేటెడ్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. ప్రతి ఒక్కరు అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.